నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ సమాజంలో మోసం చేసే వాళ్ళు ఉన్నంత కాలం మోసపోయే వాళ్ళు పెరిగిపోతూనే ఉంటారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ ఈజీగా మనీ సంపాదించాలి అనే అత్యాశ బాగా పెరిగిపోయింది. అందుకోసం రకరకాల స్కాములు, అడ్డదారులు తొక్కుతూ అమాయకపు ప్రజలను మోసం చేస్తూ లక్షల డబ్బులను కొల్లగొడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జ్యోతిష్యం చెప్పే ఓ పూజారి జ్యోతిష్యం పేరుతో కోట్లు నొక్కేశాడు. 2 కోట్లు వసూళ్లు చేసి ఉడాయించాడు. ఇంతకీ ఏం జరిగింది? ఎలాంటి స్కామ్ చేశాడు? చూద్దాం పదండి. వేములవాడలో జ్యోతిష్యం చెప్తూ బ్రతికే ఓ పూజారి అమాయక ప్రజల నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టించి నమ్మించి గొంతుకోశాడు. ఘరానా మోసానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే అధిక వడ్డీల పేరుతో 2 కోట్లు వసూలు చేసి ఉడాయించాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జ్యోతిష్యం చెప్పే పూజారి మహేష్ 2 కోట్ల రూపాయలతో ఉడాయించాడు. తాను అనుకున్న మొత్తంలో డబ్బు సమకూరాక చెప్పబెట్టకుండా చెక్కేశాడు. ఇతను గత కొంతకాలంగా వేములవాడలోని అంబాభాయి ఆలయంలో పూజారిగా పనిచేసేవాడు. ఇక అక్కడ ఆలయంలో పూజలతో పాటుగా జ్యోతిష్యం, వశీకరణ పూజలు చేస్తూ ప్రజలకి దగ్గరయ్యాడు. అంతేకాకుండా తాను చెప్పినట్లు పూజలు చేస్తే కోరుకున్నది సాధించవచ్చునని కూడా నమ్మకం కలిగించాడు. ఈ క్రమంలోనే మహేష్ వద్దకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరగడంతో వారికి అధిక వడ్డీ ఆశ చూపించాడు. పూజారి చెప్పే మాటలను అందరూ నమ్మారు. ఇక భక్తులకు తాను చెప్పినట్లు డబ్బులు డిపాజిట్ చేస్తే అధిక వడ్డీ ఇస్తానని నమ్మించి అదే విధంగా కొంతమందికి వడ్డీ ఇస్తూ నమ్మిస్తూ వచ్చాడు. అయితే మహేష్ అధిక వడ్డీ ఇస్తూ ఉండడంతో చాలా మంది మహేష్ ను నమ్మి డబ్బులు అప్పచెప్పారు. ఇలా డిపాజిట్ కాలం ముగిసిన వారికి డబ్బులు చెల్లించి మళ్ళీ డిపాజిట్ల ఆశలు చూపడంతో నగరంలోని చాలా మంది 2 కోట్ల వరకు డిపాజిట్ చేశారు. అలా 2 కోట్లు వసూళ్లు అయ్యాక వాటిని సర్దుకొని మహేష్ ఉడాయించాడు. ఇకపోతే కొద్ది రోజులుగా జ్యోతిష్యం మూసి ఉండడంతో పాటుగా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. దీంతో వేములవాడలోని వ్యాపారస్తులు, భక్తులు పూజారి మహేష్ పెట్టుబడులు పెట్టి మోసపోయిన విషయాన్ని తెలియజేసి వారిని తమ డబ్బులు ఇప్పించాలని వేడుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.